అది రోజున మనము అసలు పరిశుద్ధాత్ముడు చేసే పనులేంటి అనే విషయాల గురించి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తుండగా చక్కగా వాటి గురించి మనం నేర్చుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి, యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయన తన మాటలతో పరిశుద్ధాత్మ గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తూ పరిశుద్ధాత్మ ఏ పని చేస్తాడో, పరిశుద్ధాత్మ క్రియలు ఎలాగుంటాయో వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ రోజుల్లో మనము చూసేటటువంటి అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ వారి జీవితాలు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మలో మాట్లాడమంటే వాళ్ళకి తెలియదు. ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి బోధిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అమాయకులుగా వాళ్ళుండి ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని ఆశ్చర్యంగా చూసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు స్వయంగా లేఖనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్య ఉండగానే నేను పరలోకానికి ఎత్తబడే ముందే ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఏంటి ఆ విషయాలంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి నా నామమున మీ యొద్దకి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చేసే పని ఏంటి అని అంటే, మొదటిది వాక్యంలో రాయబడుతుంది అక్కడ, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను అని మాట్లాడుతూ, దానికంటే పైన చక్కగా దేవునికి వాక్యం రాయబడుతుంది ఏంటంటే, ఆదరణకర్త. వాక్యంలో చాలా స్పష్టంగా యేసే మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటి అని అంటే, వాక్యానుసారంగా మనం చూసుకున్నప్పుడు ఆదరిస్తాడు. యేసయ్య ప్రేమించాడు, యేసయ్య దయ చూపించాడు, యేసయ్య జాలి చూపించాడు, యేసయ్య చాలామందిని ఆదరించాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్ములను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే ఆయన ఆదరించే దేవుడు. ఈ రోజుల్లో మనం అందరం కూడా ఆదరించబడుతున్నామనంటే, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి ఏదైనా సరే వ్యాధి కలిగినప్పుడు, అపవాది ద్వారా శోధన వచ్చినప్పుడు, ఆర్థికంగా బలహీనపడినప్పుడు, ఏ విషయంలోనే సరే మనకి బాధ కలిగినప్పుడు మనల్ని ఓదార్చడానికి లేకపోతే మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు సంఘానికి మీరు వస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఆదరిస్తున్నారో తెలుసా? ఒకవేళ సేవకులతో నువ్వు ఆదరించబడుతున్నావంటే ఆ సేవకుల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. వాక్యము నువ్వు వింటూ ఉన్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. అన్ని సమయాలలో నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజులు ఆదరిస్తున్నది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. సో ఇలాగ నేను ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆదరిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ లేడు అని ఎలాగ మరి నమ్ముతాం? ఎలాగ నువ్వు అంటాం? ఒకవేళ ఎవరైనా సరే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు అని ఎవరైనా చెప్తే అతను అబద్ధమైన బోధకుడు అని నువ్వు గమనించాలి. అతడు అబద్ధాలు బోధిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు.
ఆత్మచేత కొనుపబడి ఉపవాసం ఉన్నాడు. ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు శారీరకంగా మన మధ్య లేడు. ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పినట్లుగా యేసు ప్రభు మన మధ్య శారీరకంగా లేడు. కాబట్టి యేసయ్య అన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి నా నామమున పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని యేసయ్య అప్పుడే చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు మన మధ్య ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన చేసే పని ఏంటంటే, ఆయన నిన్ను నన్ను మనల్ని ఆదరిస్తూ ఉన్న దేవుడు. ఆయన ప్రతి క్షణము, ప్రతి విషయంలో, ప్రతి సందర్భములో మనం ఆదరించబడుతున్నామంటే కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఆదరించబడుతున్నాము. రెండవది, పరిశుద్ధాత్మ చేసే పని, రెండవ పని ఏంటంటే, యేసు ప్రభువారు అన్నాడు, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారంటే వారి తెలివిని బట్టో, వారి జ్ఞానాన్ని బట్టో, వారి చదువును బట్టో కాదు, కానీ వారు నిలబడి బోధించడానికి నిలబడినప్పుడు, ప్రార్థన పూర్వకంగా వాళ్ళకి నిలబడినప్పుడు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించకపోతే ఈ లోకం మనకి ఎవరు కూడా సత్యాన్ని ఎవరు బోధించరు. ఒకవేళ ఏ సేవకుడైనా సరే పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా తన జ్ఞానము ద్వారా, తన తెలివి ద్వారా, తన చదువు ద్వారా, తన మేధస్సు ద్వారా ఒకవేళ బోధిస్తే అది సత్యమైన బోధ కాదు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడు అయి ఉన్నాడు. బోధించేది మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది, ఆయన ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, ఆయన మనకి బోధించడానికి లోకానికి వచ్చాడు. ఏ విషయాలు బోధించడానికి, ఎవరి గురించి బోధించడానికి అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడుతుంది, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. మూడవది ఏంటంటే, పరిశుద్ధాత్మ చేసే పని మొదటిది ఆయన ఆదరిస్తాడు, రెండవది ఆయన బోధిస్తాడు, మూడవది ఏంటంటే మనకు జ్ఞాపకం చేస్తాడంట. ఏ విషయాలు జ్ఞాపకం చేస్తాడు, ఏం జ్ఞాపకం చేస్తాడు అని అంటే, యేసుక్రీస్తు వారు ఏ ఏ విషయాలైతే మనకు బోధించాడో, యేసుక్రీస్తు వారు ఏ ఏ విషయాలైతే ఆయన ఆ రోజున తన శిష్యులకు పంచుకున్నాడో, ఆయన పరిచర్య గురించి, ఆయన చేసిన కార్యముల గురించి, ఆయన చేసిన దినాల్లో ఏదైతే అన్నీ జరిగాయో, ఎలాగ బోధించాడో అవన్నీ మనకి జ్ఞాపకం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనంటే మనుషులం కాబట్టి మనము ఊరికే మర్చిపోతూ ఉంటాం. దేవుని చేత రక్షించబడతాం, దేవుని చేత దీవించబడతాం, దేవుని చేత ఆశీర్వదించబడతాం, దేవుని ద్వారా మేలు పొందుకుంటాం, దేవుడు గొప్పవాడని తెలుసుకుంటాం, అన్నీ చేస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు దేవుడు ఎవరో మర్చిపోతాం, దేవుడు ఏ కార్యం చేశాడో మర్చిపోతాం, దేవుడు ఎలాగ నడిపించాడో మర్చిపోతాం. ఈరోజు నువ్వు ఇలాగ బ్రతుకున్నావు అంటే అది దేవుని కారణమని మర్చిపోతాం. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీ సాక్షి నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎలాగ రక్షించబడ్డావో, నువ్వు ఎలాగ నడిపించబడ్డావో, నువ్వు ఇప్పుడు ఎలాగ ఉన్నావో, ఎన్ని మేలు పొందుకున్నావో, ఇవన్నీ కూడా ఎవరిని దేవుడు నీ జీవితంలో చేశాడు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సో కాబట్టి యేసు ప్రభువు ఏం చేశారంటే, ఆయన రక్తములో కడిగినటువంటి మనలను ఆయన అలాగ మనల్ని విడిచిపెట్టేయకుండా, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఖాళీగా, మనము ఒంటరిగా మనం ఉండి మళ్ళీ లోకానికి, మళ్ళీ సాతానికి దగ్గర అవ్వకుండా, ఆయన ఏ విషయాలైతే మనకు బోధించాడో, ఆయన ఎలాగైతే మనల్ని ఆదరించాడో, ఎలాగైతే మనం అన్ని విషయం మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడో, అవన్నీ జరిగించడం కొరకు ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నామంటే నీ జీవితంలో ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి తెలియకపోతే, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి తెలియకపోతే, పరిశుద్ధాత్మ కార్యాలు తెలియకపోతే, పరిశుద్ధాత్మ ఏ పని చేస్తా నీకు తెలియకపోతే, ఖచ్చితంగా మీరు ఈ సందేశాన్ని విని మీరు పరిశుద్ధాత్మలో బలపడి, పరిశుద్ధాత్మలో మీరు కట్టబడాలని
దేవుని దాసుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం కనుక చూస్తే, అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఇంక ఏ కార్యాలు చేయబోతున్నాడో, ఏ కార్యాలు చేస్తాడో ఆ బైబిల్ గ్రంథములో ఆ వచనములో చక్కగా రాయబడుతుంది. దయచేసి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. 4వది, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడంట. సత్యం ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సత్యము ఎవరు అంటే యేసయ్య సత్యము. కాబట్టి ఆ యేసయ్యలోకి మనం నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ఎవరు కూడా పరిశుద్ధాత్మ లేకుండా సర్వ సత్యములోకి నడిపించబడలేరు. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, నేను క్రైస్తవునిగానే ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను కదా అని అనుకోవచ్చు. కానీ నీవు సర్వ సత్యములో ఉన్నావో లేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ప్రారంభంలో యేసయ్యలో నువ్వు ఎలాగైతే ఉన్నావో ఇప్పటి వరకు కూడా నువ్వు అదే సత్యంలో ఉన్నావా, లేకపోతే అందులోంచి నువ్వు తొలగిపోయావా, లేకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావా, నామకార్థ క్రైస్తుడిగా మారిపోయావా, దేవునికి వ్యతిరేకంగా మారిపోయావా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అంటున్నాను, దేవుని దాసుడిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి, లోకములోనికి కాదు, అబద్ధపు బోధల్లోనికి కాదు, అసత్యములోనికి కాదు, ఏసే అక్కడున్నాడంటే అక్కడ పరిగెత్తడని కాదు, ఏసే ఎక్కడున్నాడంటే ఇక్కడికి పరిగెత్తమని చెప్పడు. దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. నువ్వు మాట్లాడే మాట సత్యమై ఉంటుంది, నువ్వు చేసే ప్రార్థన సత్యమై ఉంటుంది, నీ ప్రవర్తన చాలా యథార్థంగా ఉంటుంది, నువ్వు చేసే ప్రతి భక్తి కూడా అది వాక్యానుసారమైందిగా పరిశుద్ధాత్మకు అనుకూలంగా అలాంటి భక్తి ఉంటుంది. అలాగ నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు సర్వ సత్యములోనికి నడిపించబడుతున్నావు. ఏ స్థాయిలో ఉన్నంత మాత్రం నువ్వు సత్యములో ఉన్నావని కాదు, నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ ఉంటే నువ్వు సత్యములో ఉన్నావని అర్థం. చూడండి, అక్కడ రాయబడుతుంది 5వది, అక్కడ రాయబడుతుంది, ఆయన తానంతట తాను ఏమీయూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఇందాక మీకు చెప్పాను, నేను పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడని చెప్పాను. ఏం బోధిస్తాడంటే ఆయన తానంతట తాను ఏదియూ బోధించక, తండ్రి ఏదైతే ఆయన ఈ లోకంలో చేశాడో, యేసుక్రీస్తు వారు ఏదైతే లోకంలో చేశాడో వాటిని బోధిస్తూ, 5వది జరగబోయే సంగతులను తెలియపరుస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది నీ జీవితాన్ని గురించి కావచ్చు, లేకపోతే లోకాన్ని గురించి కావచ్చు, రాబోయే రోజుల గురించి కావచ్చు, పరిస్థితుల గురించి కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడంట. మనందరికీ తెలుసు, మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించబోతుందని అక్కడ వచ్చి ఆ యొక్క దూత వచ్చి ఆమెకు తెలియపరుస్తుంది. ఆ దూత ఎలాగైతే తెలియపరుస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మన జీవితంలో జరగబోయే దాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. మనం చూసాం, పౌలు గారు అనేకమైనటువంటి మిషనరీ ప్రయాణంలో ఆయన చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన ఓడ ఎక్కి మరొక ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచాడంట, ఈ ప్రయాణం నువ్వు చేయొద్దు, నువ్వు వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచాడంట. ఆ రోజు ఆయన ప్రయాణంనైనా వాయిదా వేసుకున్నాడు. సో పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే నీ జీవితంలో నీకు ఏ కష్టం రాబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు. నువ్వు ఎలాగైతే బలహీనంగా ఉన్నావో,
నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. సో వాక్యంలో రాయబడుతుంది, పరిశుద్ధాత్మ చేసే పనులు ఏంటంటే ఆయన ఆదరిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తాడు. ఆయన అంతటా ఆయన ఏదీ బోధించకుండా జరగబోయే సంగతులను మనకి తెలియపరుస్తాడు అని పరిశుద్ధాత్మను గురించి బైబిల్ గ్రంథములు మనకి చక్కగా రాయబడుతుంది, తెలియపరుస్తుంది. 15వ వచనములు చూద్దాం. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయనని చెప్పి తిని. 14వ వచనం గారు ఒకసారి మనం చూస్తే, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. 6వది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరుస్తాడంటే ఎవరిని? యేసయ్యను మహిమపరుస్తాడని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడుతుంది. ఈరోజు మనం అందరం కూడా ప్రభుని మహిమపరుస్తున్నామంటే ఆ మహిమపరచడానికి సహాయపడుతున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి దేవునికి మహిమను తీసుకొస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. మనకు కొన్ని విషయాలు బయలుపరిచి, మనకు బోధించి, యేసయ్యలో మనల్ని నడిపించి, మనను ఆదరించి, ఆయన ఏ పనులైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ మన జీవితంలో ఆయన చేస్తూ ప్రభు నామానికి మహిమను తీసుకొని వస్తున్నాడు, దేవుని నామానికి ఘనతను తీసుకొని వస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలరా, ఇలాగ మన బైబిల్ గ్రంథం కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం బైబిల్లో కనుక చదవడం మొదలు పెడితే ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథం మనం తెలుసుకోవాల్సిన వాటివి. సో కాబట్టి ఎవరైనా సరే పరిశుద్ధాత్మ లేడు అని ఎవరైనా బోధిస్తే దయచేసి మీరు అలాంటి బోధలు మీరు నమ్మవద్దు. నిజమైన బోధ ఏంటి లోకంలోనంటే, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మి వాటిని వెంబడిస్తూ, వాటిని బోధిస్తూ, వాటిని ఆచరిస్తూ ఉంటారో అది నిజమైనటువంటి బోధ. అంతే తప్ప ఒకవేళ యేసు ప్రభు లేడు అని యెహోవా గురించి మాత్రమే బోధిస్తే వారు రాంగ్ డాక్టరీన్లో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకవేళ యెహోవాను మాత్రమే గురించి చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్పకుండా కనుక ఉంటే వారు తప్పుడు బోధ బోధిస్తూ ఉన్నారని అర్థం. తండ్రి గురించి, యేసుక్రీస్తు వారి గురించి బోధించి పరిశుద్ధాత్మ లేడు, ఆయన కార్యాలు లేవు అని ఎవరైనా బోధిస్తే వారు ఇంకా కూడా అంధకారములోను అబద్ధపు బోధలోను వాళ్ళు ఉన్నారని అర్థం. ఏ దాసుడైతే, ఏ సేవకుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకము గురించి బోధిస్తే, ఇఫ్ సమ్వన్ ప్రీచ్ అబౌట్ ద ట్రయోన్ గాడ్, ఎవరైతే ఈ త్రిత్వం గురించి బోధిస్తారో, దాన్ని వెంబడిస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, చాలామంది ఆచరించరు, నమ్ముతారు. పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతారు, పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మరు, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలాలను నమ్మరు, కృపావారాలను నమ్మరు. సో ఇవన్నీ ఆ రోజుల్లో ఉన్న ఈ రోజులు లేవని అంటూ ఉంటారు చాలామంది. దయచేసి అలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలని ఈరోజు నేను ఆదరించబడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని ఆదరిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నేర్చుకుంటూ ఉన్నానంటే పరిశుద్ధాత్మ దేవుని నాకు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నాకు అనేకమైన విషయాలు నాకు బయలుపరచబడుతున్నాయంటే అవి పరిశుద్ధాత్మ దేవుని నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అనేకమైన విషయాలు దేవుని కార్యాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుని నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఇంకా కూడా ఈ వయసులో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు సరే నేను ఇంకా కూడా సత్యములోనే ఉన్నానంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సత్యంలో నడిపిస్తున్నాడు కాబట్టి నేను సత్యములో ఉన్నాను అనే విషయాలు మీరు అర్థం చేసుకొని ప్రభుకి ఇంకా దగ్గరగా మీరుండి మీరు కట్టబడాలని నేను దేవుని దాసుడిగా పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడై
పరిశుద్ధత అనుభవముతో ఈ విషయాల గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే ఆయనను తన శక్తితో నింపి, ఆ తర్వాత ఆయన చేసే పని ఏంటంటే ఈ భూమి మీద నువ్వు ఏ ప్రాంతానికైతే వెళ్తావో, ఏ దేశానికి వెళ్తావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎవరికి సాక్షిగా అంటే యేసయ్యకు సాక్షిగా. భూదిగంతముల వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు కేవలం యేసుక్రీస్తుకు వరకు మాత్రమే నువ్వు సాక్షిగా ఉంటావు. ఎంత దూరం వచ్చానంటే యేసయ్య నడిపించాడు. ఈ ఖండాలని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానంటే పరిశుద్ధాత్మ సహాయముతోనే దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని సాక్షిగా ఉంటా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారంగా, తలంపు ప్రకారంగా, నీకు బయలుపరిచిన ప్రకారం నడిపించబడట్లేదని అర్థం. నీ సాక్ష్యం చెడిపోయిందంటే, నీ సాక్ష్యం చెడిపోతుందంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వాడు అని అర్థం. సో కాబట్టి యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన చేసే పని అంటే ఆయన తన శక్తితో నిన్ను నింపుతాడని చెప్పాడు. ఆ తర్వాతది మీరు సాక్షులుగా ఉంటారని యేసయ్య చెప్పాడు. సో ఇలాగ బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి చోట్ల పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి యేసయ్య తన లేఖనాల్లో తన శిష్యులతో అనేకమైన సందర్భాలు ఆయన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ధైర్యపరిచి, వాళ్ళ బలపరిచి యేసయ్య చెప్పాడు, మీరు దేవునికి రాజ్య సువార్తని మీరు ప్రకటించడానికి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒట్టివారుగా వెళ్ళొద్దు, బలం లేని వాళ్ళుగా వెళ్ళొద్దు, బలహీనమైన మీరు వెళ్ళొద్దు. మీరేం చేస్తారంటే తండ్రి వల్ల పొందడం ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆ వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని మీరు పొందుకోండి అని యేసయ్య చెప్పాడు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనములో అక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యులు, స్త్రీలు, మరికొంతమంది, వారితో పాటు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి, వీళ్ళందరూ కలిసి ఆ మేడ గదిలో 120 మంది కలిసి కూర్చొని ఏక మనసుతో ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు కావాలి, మా బ్రతుకులో మేము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, మా ఆలోచనలు మా తలంపులు కాదు. నువ్వు అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం మేము పొందుకునేంత వరకు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళొద్దని చెప్పావు. సో కాబట్టి వాళ్ళందరూ ఆ రోజు ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనం చూసాం బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, ఆ పెంతెకోస్తు దినమందు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే, ఎలాగ నింపబడ్డారంటే శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. ఆ యొక్క వాళ్ళు ఆ యొక్క పరలోకము నుంచి అగ్ని దిగివచ్చి వాళ్ళు ఎంత విస్తారంగా అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు, ఎంత విస్తారంగా అనేక మంది వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి అంటే వాళ్ళు పరిశుద్ధాత్మక శక్తిని వాళ్ళు పొందుకున్న తర్వాతే. వారు అంత బలమైన పరిచయం ఎందుకు చేయగలిగారు అంటే, అంత బలమైన కార్యాలు ఎలాగ జరిగాయి అంటే ఆ దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు తన ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత వాళ్ళు ఘనమైన బలమైన పరిచర్య వాళ్ళు చేశారు. దేవుని కార్యాలు అక్కడ వాళ్ళ జీవితంలో జరిగాయి, వాళ్ళ పరిచర్యలు జరిగాయి. ఆ దేవుని యొక్క రాజ్య సువార్తలు అనేకమైన కార్యాలు చేశాడు. దేవుడు ఆ రోజు ఎలాగైతే చేశాడో ఈరోజు కూడా మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములను జరిగించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో, ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో, అభిషేకముతో ఈరోజున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు బయలుపరుస్తూ, ఆయన ఆదరిస్తూ, ఆయన బోధిస్తూ, ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన తన శక్తిని తన అభిషేకంతో నింపుతూ, తన సాక్షులుగా నింపుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దయచేసి బైబిల్ రాయబడుతుంది, యేసుక్రీస్తు వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడినా సరే పాప క్షమాపణ ఉందంటే, కానీ పరిశుద్ధాత్మ గురించి కనుక తప్పుగా కనుక మాట్లాడితే పాప క్షమాపణ లేదు అని యేసయ్య తన వాక్యంలో స్పష్టంగా చెప్పేశాడు.
సో కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ స్నేహితులారా, క్రైస్తవులారా, దయచేసి ఎవరైనా అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎక్కిరిస్తూ మీరు మాట్లాడద్దు. మీరు వెక్కిరించేది వాళ్ళని కాదు, మీరు హేళన చేసేది వాళ్ళని కాదు. పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుని హేళన చేస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నా, నీకు పాప క్షమాపణ అనేది ఉండదు. చూడండి, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ గురించి అనేకమైన జరిగిన కార్యాలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. చదవండి, బైబిల్లో మెడిటేట్ చేయండి, రోజు బైబిల్ చదవండి, రోజు ప్రార్థన చేయండి. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే నీకు నేర్పించేది నీ జ్ఞానం కాదు. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు, సత్యము వైపు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ఈ రోజులో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సమయం అయిపోతుంది. ఈ యొక్క అనుభవాన్ని మీతో పంచుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యము జరిగించబోతున్నాడు. ఒక దినాన నేను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నడిపించిన దాన్ని బట్టి అమెరికా దేశానికి వెళ్ళాను. ఒక సంఘములో ఒక దైవ సేవకుడు, ఆ రోజు పెంటెకోస్తు డే, ఆ పెంతెకోస్తు దినాన నేను ఆ రోజు అక్కడ ఉన్నాను కాబట్టి ఆ సంఘములో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. సో ఆ రోజు పెంతెకోస్తు దినం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినట్లుగా ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ సంఘానికి మనము పరిశుద్ధాత్మ గురించి బోధించాలి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి బోధించాలి అని ఆ రోజు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ రోజున పరిశుద్ధాత్మ గురించి ఆ సంఘంలో నేను బోధించాను. ఆ పరిశుద్ధాత్మ గురించి బోధించినంతసేపు వాళ్ళు చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. అక్కడ పరిశుద్ధాత్మ చాలామందిని తాకాడు. అనేక మంది ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి అన్య భాషలు మాట్లాడడం వాళ్ళు ప్రారంభించారు. వారి శరీరాల మార్పు వాళ్ళు గమనించారు. ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. అద్భుతమైన కార్యాలు జరిగాయి. కానీ అందులో కొంతమంది పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన వాళ్ళు, పరిశుద్ధాత్మని నమ్మని వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఆరాధన అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదివారం ఇంటికి వచ్చేసాం, అంటే అక్కడే పాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం. బుధవారం రోజున ఆ సంఘంలో ఎవరైతే పరిశుద్ధాత్మకి వ్యతిరేకమయ్యారో వారు ఏం చేశారంటే, ఆ సంఘములో స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారి మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. పరిశుద్ధాత్మ గురించి ఎక్కడో ఇండియా నుంచి పాస్టర్ గారిని పిలిపించి మనకు బోధించాడు ఆయన. పరిశుద్ధాత్మ కార్యాలు మనం నమ్మం కదా, పరిశుద్ధాత్మ లేడు కదా అని వాళ్ళు కొంతమంది గ్రూప్గా గ్యాదర్ అయ్యి వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఆ రోజున ఆ సంఘములో నుంచి ఆ పాస్టర్ గారు ఇక ఆ చర్చికి ఇంక పాస్టర్గా ఉండకూడదు అని ఆ పాస్టర్ గారిని ఆ సంఘం నుంచి వాళ్ళు తీసేశారు. ఇంకా పాస్టర్ గారు ఉండడానికి లేదు, ఇంకా ఆయన అక్కడ నుంచి తీసేశారు. ఆ పాస్టర్ గారు మాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇలాగ జరిగింది అని ఆయన మాకు ఫోన్ చేసినప్పుడు ఒక రీతిగా చాలా బాధపడ్డాను. అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి దేశాల్లో కూడా పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారా, పరిశుద్ధాత్మ నమ్మని వాళ్ళు ఉన్నారా, పరిశుద్ధాత్మ యొక్క క్రియలు తెలియని వాళ్ళు ఉన్నారా అని బాధపడ్డాను. అయితే ఆ రోజున పాస్టర్ గారు చెప్పిన మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నేను ఎన్నో దినాల నుంచి నేను విడిపించబడాలని, నేను ఫ్రీ అవ్వాలని నేను ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ దేవుడి రోజున మిమ్మల్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ గురించి బోధించి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇలాంటి అబద్ధపు బోధకుల మధ్యలో నుంచి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన వారిలో నుంచి నా దేవుని విడిపించాడు. నాకు స్వేచ్ఛ వచ్చింది. నన్ను ఆ యొక్క పాస్టర్ జాబ్లోంచి తీసేసినందుకు నాకు ఏమాత్రం కూడా బాధ లేదు, నేను విడిపించబడ్డానని ఆయన రోజు సాక్ష్యం చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు దేనిబట్టి నేనేమంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శాపం నుంచి విడిపిస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనేకమైన సత్యమైన విషయం నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అసత్యములో ఏమాత్రం కూడా ఉంచడు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దైవ సేవకులు అన్నారు నాతో, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఒక రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో ఒక మంచి ఆలోచన ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. అయ్యా, మీరు దేవుని చిత్తమైతే దేవుడు నాకు బయలుపరిచిన మరి చెప్తున్నాను, మీరు బుధవారం రోజున మీ ఇంట్లో మీరు కూడుకోండి అని మీరు కుటుంబంగా కూడుకోండి అని నేను చెప్పడం జరిగింది. ఆయన అలాగే చేశాడు. ఈ రోజున ఆ బుధవారం రోజున ఆ ఇంట్లో ఎంతమంది అయితే కూడుకుంటున్నారో ఈ రోజుకి ఆ కుటుంబంలో ఆయన సంఘములో ఉండి బోధిస్తున్నప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతకంటే ఎక్కువ 2 అంతలుగా వచ్చి ఆ ఇంట్లో ఈ రోజున పరిశుద్ధాత్మతో శక్తి ఉన్నటువంటి ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని కుమారుడా, ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఒకవేళ నువ్వు గనుక పరిశుద్ధాత్మ లేని సంఘాల్లో గనుక నువ్వు ఉంటే నువ్వు ఆకర్షించబడదు, దేనికి కూడా నువ్వు దేనికి కూడా ఆకర్షించబడద్దు, కథలకి ఆకర్షించబడవద్దు, జనాలను చూసి నువ్వు ఆకర్షించబడవద్దు. ఏ సంఘములోనైతే ఏ దైవ సేవకుడైతే పరిశుద్ధాత్మ గురించి బోధించకుండా పరిశుద్ధాత్మ కార్యాలు లేవంటున్నాడు, పరిశుద్ధాత్మ అన్య భాషలు లేవంటున్నాడు, కృపవరాలు లేవంటున్నాడు, ఆత్మఫలాలు లేవంటున్నాడు, అలాంటి సంఘములో దయచేసి నువ్వు విశ్వాసిగా ఉండవద్దు. ఏ సంఘములోనైతే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయో, పరిశుద్ధాత్మ చేత కట్టబడుతున్నారో, సర్వసత్యం నడిపించబడుతున్నారో, ఇది సత్యమైన నిజమైన బోధన తెలుసుకొని నువ్వు ఇంకా సర్వసత్యం నడిపించబడాలంటే ఆ సంఘంలో నువ్వు కట్టబడాలని, నువ్వు నడిపించబడాలని దేవుని దాసుని నీకు మనవి చేస్తున్నాను. మరొకసారి నా దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలన్నీ ఆయన చేసే పనులన్నీ కూడా ఇంతవరకు దేవుని దాసుడిగా నేను వివరించాను. నువ్వు నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని మళ్ళా వెళ్ళి ప్రారంభం నుంచి ఏంటి పరిశుద్ధాత్మ పనులేంటి, క్రియలేంటి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నువ్వు వాచ్ చేయండి. అనేక విషయాలు మీరు నేర్చుకోండి, అనేక మందికి తెలియపరచండి. అనేక మందిని అగ్నిలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, సాతాను చేతిలో నుంచి, సాతాను బంధకాల్లో నుంచి, తప్పుడు బోధలో నుంచి కొంతమందిని బయటికి లాక్కొని వచ్చి, అందరిని బయటికి లాక్కొని వచ్చి సర్వసత్యములను నడిపించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక రోజున ఇంకా పరిశుద్ధాత్మ గురించి ఇంకా అనేకమైన కార్యాలు మనం నేర్చుకుందాం. అటు కృప భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలైనా నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. నిన్ను సర్వసత్యంలోనికి నేను నడిపించాలనుకుంటున్నాడు. నీ ఆదరణ లేని నీ కుటుంబానికి దేవుడు ఆదరణ దయచేయాలనుకుంటూ ఉన్నాడు. మర్చిపోయినటువంటి దేవుని కార్యాలను మర్చిపోయినటువంటి నీకు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు అయా మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తున్న వాగ్దానం చేసే ప్రభా నీకు వందనాలు. ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరూ తండ్రి, వారు ఏ సమస్యలో ఉన్నారో, వారు ఏ కష్టాల్లో ఉన్నారో, వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరికీ ప్రభువా అయా నీ ఆదరణ దాయిచ్చేయమని, నీ ఓదార్పు దాయిచ్చేయమని, నువ్వు వాళ్ళకి బోధించమని, అయ్యా మీరు వాళ్ళకి తెలియపరచమని, దేవా వారిని సర్వసత్యంలో నడిపించమని, వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉండమని, అయ్యా ఇదిగో తండ్రి అయ్యా వాళ్ళకి తెలియని విషయం మీరు వాళ్ళకి తెలియపరుస్తూ ఉండమని, అయ్యా పరలోక రాజ్యం ఉన్నటువంటి దేవా నీ నామానికి మహిమ తెచ్చి వాళ్ళుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తామయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చేసిన కార్యాలు, అద్భుతాలు, నువ్వు చేసిన మేలులు ప్రభా అవి ఎన్నో ప్రభునైనా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి. నీ ఆత్మ లేకుండా ప్రభు మేము సాక్షులుగా ఉండలేము. నీ శక్తి లేకుండా మేము నీ కార్యాలు మేము చేయలేము ప్రభునైనా. అయ్యా ప్రభా ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఒకవేళ వాళ్ళు కనుక అయ్యా తప్పుడు బోధలో ఉంటే, నీకు విరోధమైనటువంటి బోధలు వాళ్ళు కనుక ఉంటే యేసు నామములో ప్రభా అయ్యి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వసత్యములోనికి ప్రభా, నీలోనికి ప్రభా బ్రతికి ఉన్నంత కాలము తండ్రి నీలోనే ప్రభావం నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా దీవించండి, సహాయం చేయండి.
నీ కృప చేత నింపండి ప్రభా. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురుగాక, అనేక మంది దీవించబడుదురుగాక, అనేక మంది బలపరచబడుదురుగాక, ఆదరించబడుదురుగాక. నాయన నీకు మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, అయా మాతో ఇంతవరకు మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. మా అందరి ద్వారా ప్రభా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి లోతైన విషయమైనటువంటి ఈ వాక్యము ద్వారా నా దేవుడు నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఇంకా కూడా పసిపిల్ల వల్ల ఉండొద్దు, కానీ మీరు పెరిగి పెద్ద అవుతూ ఉండాలి. దేవునిలో లోతుగా మీరు ఎదుగుతూ ఉండాలి. సత్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. దేవుల్లో బలమైనటువంటి వాళ్ళు మీరు నాటబడాలి. అనేక మందిని మీరు నడిపించే వాళ్ళుగా మీరుండాలి. అటు కృపా భాగ్యము నా దేవుడు నీకు దయచేయునుగాక. నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క కాపుదలతో నా దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్, ఆమేన్.